ముగ్గురు మిత్రులు మంచి జట్టు కట్టారు, ఘనమైన విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆ స్థాయి రికార్డు మళ్ళీ ఇంకొక కూటమి వల్ల కాదేమో. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉమ్మడిగా కానీ విడిపోయినటువంటి రాష్ట్రంలో కానీ అత్యధిక స్ట్రైక్ రేట్ రికార్డు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి పేరిటే ఉంది. భవిష్యత్తులో అది ఏదన్నా మళ్ళీ ఇంకొక పార్టీ ఆ స్థాయి ఇండివిజువల్ కెపాసిటీ విజయం సాధిస్తుందా లేదు చూడాలి. ఎందుకంటే 51% ఓట్లు, 23 సీట్లు మాత్రమే ప్రతిపక్షానికి వచ్చినటువంటి సందర్భం. అయితే జట్టు కట్టడం ద్వారా ఆ రికార్డుని బద్దలు కొట్టింది. అయితే జట్టుగా బద్దలు కొట్టింది తెలుగుదేశం కూటమి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి 93% స్ట్రైక్ రేట్, ప్రతిపక్షానికి కేవలం 11 స్థానాలకు పరిమితం చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పాత్ర కూడా అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాతన ప్రస్తుతం నడుస్తున్నది ఏంటంటే ముగ్గురులో ఎగ్జిస్టెన్స్ పోరాటం అనే కంటే కూడా ఎవరు ఎదుగుతారు అన్నటువంటి పాయింట్. అటు పవన్ కళ్యాణ్ తను లైమ్ లైట్లోకి ఉంటూ తను అద్భుతమైనటువంటిది ప్రూవ్ చేస్తూ ఫెయిల్యూర్ తెలుగుదేశం మీదకి, ప్రభుత్వం మీదకి సక్సెస్ తన వైపుకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అట్లాగే కేంద్రం ఇచ్చిన నిధులన్నీ రాష్ట్రానికి ప్రొజెక్ట్ చేసుకుంటూ అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తన ఎదుగుదలకి ప్రొజెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఓ వైపున పవన్ కళ్యాణ్ని కంట్రోల్ చేసేటటువంటి ఎత్తుగడని గ్రౌండ్ లెవెల్లో చేసుకొస్తూ నిదానంగా లోకేష్ని మళ్ళీ హైలైట్ చేసే విధంగా తన అనుకూల మీడియాని జాగ్రత్తగా తీసుకెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అన్నీ ఇస్తున్నారు అన్నటువంటి దానికి చెక్ పెట్టేందుకు గాను కొత్త ఎత్తు వేసింది. విభజన హామీల మీదన ఇప్పుడు రాజ్యసభలో నోటీస్ ఇచ్చింది. ఎవరిచ్చారు ఇది? బేదమస్తానరావు, దగ్గుమళ్ళ ప్రసాదరావు. అక్కడ అధికారంలో ఉంది కేంద్రంలో, వీళ్ళే రాష్ట్రంలో వీళ్ళే. ఇప్పుడు విభజన హామీలు అంటే ఇది చెయ్యలేదు అని. ఈ విభజన చట్టం అమలైనప్పటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉంది ఎవరు? భారతీయ జనతా పార్టీ. వాస్తవంగా చేసింది బీజేపీ చెప్పుకుంటుంది, చెయ్యని వీళ్ళు అడుగుతారు. తద్వారా వాళ్ళు మొత్తం ఏమి ఇవ్వట్లేదు అన్నటువంటిది చెప్పే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా స్నేహంగా ఉంటూనే ఎక్కడ ఉంచాలో, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి చూపెడుతోంది.